ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆర్టికల్ 12కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 12 అనేది స్టేట్ యొక్క డెఫినేషన్ గురించి మనకి డిఫైన్ చేస్తుంది. రాజ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిర్వచనం గురించి మనకి ఈ ఆర్టికల్ 12లో పొందుపరచడం జరిగింది. అసలు ఎందుకు ఆర్టికల్ 12లో స్టేట్ యొక్క డెఫినేషన్ని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు? ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, సాధారణంగా మనం జీవించాలి అంటే మనకి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా రాజ్యం యొక్క నిరాపేక్ష అధికారాలకు వ్యతిరేకంగా పొందుపరిచారు. అంటే స్టేట్స్కి ఆపోజిట్గా వీటిని పొందుపరచడం జరిగింది. అందువల్లనే రాజ్యం యొక్క డెఫినేషన్ ఏంటి అని క్లియర్గా లేకపోయిందంటే చాలా వరకు ఫండమెంటల్ రైట్స్ అనేవి హరించుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ స్టేట్ అనేటటువంటి పదాన్ని కూడా మనకి కాన్స్టిట్యూషన్లో చాలా చోట్ల ప్రయోగించడం జరిగింది. బట్ అన్ని చోట్ల ప్రయోగించినప్పటికీ ఆర్టికల్ 12లో స్టేట్ యొక్క డెఫినేషన్ గురించి కంప్లీట్గా చెప్పడం జరిగింది. రైట్, ఇందాక చెప్పుకున్నట్టు ఎందుకు విస్తృతంగా నిర్వచించారు అంటే, ప్రాథమిక హక్కులు అటు రాజ్యం యొక్క చర్యలకు వ్యతిరేకంగా గుర్తించబడ్డాయి కనుక అసలు రాజ్యం పరిధిలోకి ఏ ఏ సంస్థలు వస్తాయో స్పష్టంగా నిర్వచించకపోయామనుకోండి, అప్పుడేం జరుగుతుంది? ప్రాథమిక హక్కులు ఉల్లంఘించినప్పటికీ వాటిపై మనం న్యాయస్థానంలో ప్రశ్నించే అవకాశం ఉండదు. సో దీనివల్ల ఏమవుతుంది? అల్టిమేట్గా ఫండమెంటల్ రైట్స్ని చాలా వరకు వైలేట్ చేస్తారు. దీనివల్ల మనందరికీ జీవించే హక్కు కూడా లేకుండా పోతుంది, మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతాం. అందుకని ఆర్టికల్ 12లో స్టేట్ యొక్క డెఫినేషన్కి విస్తృతమైనటువంటి నిర్వచనం అనేది అవసరంగా ఏర్పడింది. అయితే స్టేట్ యొక్క నిర్వచనం అంటే స్టేట్లోకి ఏ ఏ అంశాలు వస్తాయి అనేది మనకి ఒకసారి చూద్దాం. రాజ్యం అంటే సెంట్రల్, అలానే స్టేట్ గవర్నమెంట్సు, దీంతోపాటు అటు కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టేట్ యొక్క నిర్వచన పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు మనకి లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయత్స్ కావచ్చు, జిల్లాకి సంబంధించినటువంటి బోర్డ్స్ కావచ్చు, అలానే మిగతా ట్రస్ట్స్లు, ఇవన్నీ కూడా రాజ్యం యొక్క పరిధిలోకి వస్తాయి. సో స్టేట్ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాదు, స్టేట్ అంటే రాజ్యము. అంటే ఇటు స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్, కేంద్ర రాష్ట్ర శాసనసభలు, లోకల్ గవర్నమెంట్స్ మాత్రమే కాకుండా ఏవైతే ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడినటువంటి స్టాట్యూటరీ బాడీస్ అంటే చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఉంటాయో, అలానే నాన్ స్టాట్యూటరీ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ స్టాట్యూటరీ బాడీస్ అంటే ఎల్ఐసి కావచ్చు, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇటువంటి నాన్ స్టాట్యూటరీ బాడీస్ అన్నీ కూడా చట్టం యొక్క రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకే వస్తాయి. ఇవి మాత్రమే కాకుండా న్యాయ వ్యవస్థ కూడా, ఈవెన్ జ్యుడిషియరీ కూడా రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తుందనేసి సుప్రీంకోర్టు చాలా వరకు జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తాయనేసి మనకి సుప్రీంకోర్టు చాలా వరకు కేసెస్లో పేర్కొనడం జరిగింది. సో దట్ ఆ సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి, జడ్జిమెంట్స్ ఏంటి, ఏ ఏ అంశాల గురించి ప్రస్తావించింది అనేది కూడా చూద్దాం. సో దీనికంటే ముందు మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. స్టేట్కి సంబంధించినటువంటి అంశాల గురించి అంటే కంప్లీట్ డెఫినేషన్ ఆర్టికల్ 12లో పేర్కొనడం జరిగింది. ఏమేమి వస్తాయి? ఫస్ట్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్, అలానే కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి లెజిస్లేచర్స్, శాసనసభలు, దీంతోపాటు లోకల్ గవర్నమెంట్స్, మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయత్స్ కావచ్చు, జిల్లా బోర్డులు కావచ్చు, ట్రస్టులు. ఇవి మాత్రమే కాకుండా అటు ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్టాట్యూటరీ బాడీస్, నాన్ స్టాట్యూటరీ బాడీస్ కూడా దీని పరిధిలోకి వస్తాయి. అలానే గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తాయి. దీంతోపాటు జ్యుడిషియరీ కూడా రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తుంది అనేసి సుప్రీంకోర్టు చాలా వరకు తీర్పుల్లో చెప్పడం జరిగింది. అయితే ఏవేవి ఈ ఆర్టికల్ 12కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటే, ఒకటవది అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ అనేటటువంటి కేసులో మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ వివాదంలో ఒక సంస్థను రాజ్యం అనే నిర్వచనంలోకి చేర్చడానికి ఎటువంటి ప్రాతిపదికలలోకి పరిగణలోకి తీసుకోవాలనేసి సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. అంటే ఏ ఏ అంశాలు ఉంటే ఆ సంస్థ రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తుందంటే, ఒకటోది ఏదైతే క్యాపిటల్ ఉంటుందో క్యాపిటల్లో గవర్నమెంట్ యొక్క షేర్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇందులో గవర్నమెంట్ యొక్క షేర్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా అది రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తుంది.
అలానే ఆ ఆర్గనైజేషన్ మొత్తం ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది అనుకోండి, అది కూడా రాజ్యం యొక్క పరిధిలోకి వస్తుంది. దీంతోపాటు ఆ సంస్థపై సంపూర్ణ పరిపాలనా నియంత్రణ అనేది కూడా ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఆ సంస్థ యొక్క ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటే అవన్నీ కూడా రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తాయి అనేసి అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీజ్ అనేటటువంటి కేసులో స్పష్టం చేయడం జరిగింది. అలానే ఇందాక చెప్పుకున్నాం కదా, జ్యుడిషియరీ కూడా ఈవెన్ మనకి రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తుంది అనేసి ఏఆర్ ఆంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అనేటటువంటి కేసులో కూడా చెప్పింది. అంటే న్యాయస్థానాలు కొన్ని చర్యలు రాజ్య నిర్వచనంలోకి పరిధిలోకి వస్తాయనేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యుడిషియరీ అంతా కూడా రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తుందా అంటే రాదు. ఏదైతే జ్యుడిషియరీ తమ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ని ఉపయోగించుకుంటుందో ఆ అంశాల ద్వారా మాత్రమే స్టేట్ యొక్క డెఫినేషన్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 145 అండ్ ఆల్సో ఆర్టికల్ 146 ఉన్నాయి. ఏంటి 145, 146 అంటే దీని ద్వారా సుప్రీంకోర్టు తమ స్వంత నియమ నిబంధనలను రూపొందించుకోవచ్చు. అలానే తన సిబ్బందిని కూడా నియమించుకునేటటువంటి అధికారం కూడా జ్యుడిషియరీకి ఉంది. సో ఇది మనకి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ కింద వస్తాయి. సో ఇవన్నీ కూడా కార్యనిర్వాహకపరమైనటువంటివి కాబట్టి వీటి వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా వాటిని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు. సో దట్ మనకి ఏమర్థమవుతుంది, న్యాయశాఖ యొక్క కార్యనిర్వాహక విధులు, ఎగ్జిక్యూటివ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించేటప్పుడు మాత్రమే రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి వస్తాయి. మిగతా ఎటువంటి విషయాల్లో కూడా రాజ్యం యొక్క నిర్వచన పరిధిలోకి జ్యుడిషియరీ రాదు. ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ డ్యూటీస్ని ఉపయోగించినప్పుడు మాత్రమే వస్తాయి. దీంతోపాటు కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఏంటి ఆ మినహాయింపులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, సహకార సంఘాలు కావచ్చు, బీసీసీఐ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా, అలానే ప్రభుత్వ ధన సహాయం పొందని ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ పరిపాలన మరియు ఆర్థిక నియంత్రణ లేని ఇతర సంస్థలు రాజ్య పరిధిలోకి రావు. సో ఇది ఆర్టికల్ 12కి సంబంధించినటువంటి అంశాలు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో దట్ నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్ 13కి సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.